బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోర్టు గేటు వద్ద నిర్వాసిత మత్స్యకార కుటుంబాలకు చెందిన కాంట్రాక్టు కార్మికులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు కార్మికుల మధ్య తోపులాట జరిగింది. తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, అక్కడ ఉన్న పరిస్థితి వివరించండి. గుడ్ మార్నింగ్ మైదా. ఏదైతే గంగవరం పోర్టు నిర్వాసితులు ధర్నాలకి దిగారని చెప్పొచ్చు. ఏదైతే ప్రధానంగా తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని గతంలోనే వారు పలుమార్లు ధర్నాలు సమ్మెలు కూడా నిర్వహించారు. ఇప్పుడు మరోసారి గంగవరం పోర్టు ప్రధాన గేటు వద్ద గంగవరం పోర్టు నిర్వాసితులు ఏదైతే గతంలో బకాయి పడ్డ డబ్బులు తక్షణమే వారికి చెల్లించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఆందోళన బాట పెట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా పోర్టు యాజమాన్యం గతంలోనే వారికి హామీ ఇచ్చింది, వారికి న్యాయం చేస్తాం. ఏదైతే ఆ పోర్టు నిర్వాసితుల కోసం, పోర్టు అభివృద్ధి కోసం ఇచ్చిన నిర్వాసితుల భూములకు సంబంధించి కానీ వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని గతంలోనే హామీలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఇప్పుడు కార్మిక సంఘాల పిలుపు మేరకు భారీగా పోర్టు ప్రధాన గేటు వద్దకు వారు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గంగవరం పోర్టు వద్ద పోలీసులకి అటు గంగవరం నిర్వాసితులకి మధ్య తోపులాట జరిగింది అంశాన్ని మనం పరిగణించాలి. ఈ నేపథ్యంలో కార్మికులు తిరిగి విధుల్లోకి తీసుకెళ్లడం కూడా ప్రధాన ద్వారం వద్ద నిరసనలో ఆందోళన వ్యక్తం చేపడుతున్నారు. ఏదైతే పోర్టు యాజమాన్యం హామీలు నిలబెట్టుకోవాలి, మరోవైపు కార్మికులు ఏ విధంగా అయితే తొలగించారు విధుల్లో నుంచి, మరలా వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చి తక్షణమే ఏదైతే బకాయి పడ్డ డబ్బులను తక్షణమే చెల్లించాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గంగవరం పోర్టు నిర్వాసితులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్న అంశం మనం చూడొచ్చు. మహిళ రైట్ దుర్గాప్రసాద్, ఫర్దర్ అప్డేట్స్ ఉంటే తెలియచేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.